ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మాట అనే కార్యక్రమం ద్వారా మరొక మారు మీ ఎదుటికి రాగలడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ మాట ఏదనగా లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినది మీతో చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులతో స్పష్టంగా చెబుతూ ఉన్నారు, తండ్రి నుంచి పొందుకోవలసినది పరిశుద్ధాత్ముడిని. అందుకే యేసుక్రీస్తు కూడా చనిపోయి 3వ రోజు లేచి భూమి మీద 40 రోజులు ఉన్న తర్వాత ఆరోహణమైన తర్వాత శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట వలన ఆదరణకర్త అనే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తానని శిష్యులతో చెప్పి ఉన్నాడు. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ అనే శక్తి ద్వారానే మనము ఇహలోకంలో గాని ఆత్మీయత జీవితంలో గాని నిలబడగలం. మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయనట్లుగా మనం అందరము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఇదిగో ఏకీభవించి ఆయన శక్తిని పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాం. ప్రభువా, మీరు భూమి మీద శిష్యులతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలని, ఆ శక్తిని ధరించుకొని ఇదిగో నిత్య జీవితంలో సాక్షులుగా నిలబడాలని మీరు శిష్యులకు చెప్పి ఉన్నారు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లుగా, ఆ శక్తితో జీవించినట్లుగా, ఆ శక్తితో జీవనములో ముందుకు వెళ్ళినట్లుగా మీరే సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా మేము కూడా సర్వసత్యములో నీ ఎదుట మేము సాక్షులుగా నిలబడగలిగే బ్రతుకులు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో సమస్తము అడిగి వేడు పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలండి. May God bless you.